మాదిగల గాయకులు అంటే మాలల గాయకుడు రేంజర్ల రాజేష్ మాదిగలకు వ్యతిరేకంగా పాటలు పాడుతుండు. మాలలకు వ్యతిరేకంగా ఏపూరి సోమన్న, గిద్దే రామ్ నరసయ్య, సుక్కా రామ్ నరసయ్య యూట్యూబ్ లో పాటలు పాడుతున్నారు. 75 ఏళ్ళు కలిసుండి ఎస్సీ రిజర్వేషన్లు పొంది సుప్రీంకోర్టు తీర్పుతో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకునుడు. మాలా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 10,000 కోట్లు ట్యాక్సీ కట్టినాడు. మరి మాదిగలలో ఎవరైనా అంత ట్యాక్సీ కట్టిన వాళ్ళున్నారా? మరి తెలంగాణ గ్రామాలలో మాలలు మాదిగలు చిన్నపాటి ఇల్లులు తప్ప, రెక్కల కష్టం తప్ప వాళ్లకు ఏమీ లేవు. చదువు లేదు. ఈ చెత్త కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇద్దరు తోడు దొంగలు కలిసి 75 ఏళ్లైన మాలా మాదిగలకు ఈయన కొడుకులు చేసిందేమీ లేదు. ఇప్పటికీ ఇండియాలో 6 లక్షల గ్రామాలలో 90% మందికి చదువు రాదు. అందుకే రిజర్వేషన్లు వద్దు. పాటపాటి మచ్చర్ల వెంకటరెడ్డికే ఓటేసి అధికారం ఇస్తే కులాలను మతాలను పక్కన పెట్టి ప్రజలందరి ఆర్థిక స్తోమత పెంచుతాము. కావున ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాము. రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ అంబేద్కరే 30 సంవత్సరాలు రిజర్వేషన్ చాలని పెట్టాడు. అలాంటిది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 30 ఏళ్ళు 2 సార్లు పొడిగించారు. ఈ రిజర్వేషన్ల వల్ల పేద మహిళలు పేద ప్రజలు అప్పులు చేసి కూలి పనికి విదేశాలకు వెళితే చివరకు చిప్ప చేతికొచ్చే అప్పుల పాలై ఆత్మహత్యలు పెరిగే. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముందు చూపు లేక ఈ 2 పార్టీల నాయకులకే అసలు చైతన్యం లేదు. ఈ దద్దమ్మలు ఇంకా ప్రజలను ఏమి చైతన్యం చేస్తారు? రిజర్వేషన్ల ముసుగులో చదువురాని ప్రజలకు ఆశలు పెట్టి గోసి ఊడగొట్టారు. అందుకే ఈ 2 పార్టీలను తుక్కుగా ఓడించి రిజర్వేషన్లు రద్దు చేస్తాము. అవసరమైతే ఆర్థిక రిజర్వేషన్ తీసుకొస్తాము. అప్పుడు అందరూ బాగుపడతారు. పైసల పరంగా ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా అందరికీ పని కల్పించి నెలకు 30,000 జీతం ఇస్తాము. మచ్చర్ల వెంకట్రెడ్డి పాటపాటికే మీ ఓటు, రిజర్వేషన్ రద్దుకే మీ ఓటు, నెలకు 30,000 జీతానికే మీ ఓటు.